హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్. ఇవాళ మన ఛానల్లో గోంగూర రొయ్యలు అండ్ ఫ్లేవర్ రైస్ అన్నమాట. డెడ్లీ కాంబినేషన్ అండి. చాలా సూపర్ కాంబినేషన్లో ఉంటుందన్నమాట. ఈ రెండు కాంబినేషన్లో అయితే ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి సజెస్ట్ అవుతాయి అన్నమాట. ప్రాసెస్ అయితే చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకొని ఒక గంట ఆయిల్ అయితే పోసుకుందామండి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకొని ఇందులో మనం రొయ్యలు అయితే యాడ్ చేసుకుందాము. బాగా శుభ్రంగా కడుక్కున్న రొయ్యలు అయితే యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఇవి మీడియం సైజ్ రొయ్యలు అండి. తర్వాత ఇందులోకి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. దీన్ని ఆవగించడం మనం అంటారనమాట. సాల్ట్ వేసాను, పసుపు కొంచెం, సాల్ట్ కూడా కొంచెమే వేసుకోండి, పసుపు కూడా కొంచెమే వేసుకోండి. తర్వాత కారం కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే దీన్ని మంచిగా ఆవగించుకుందాము. మనం ఎక్కడ వాటర్ అయితే పోయట్లేదని చూడండి. రొయ్యల్లో నుంచి వాటర్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. మనకి బాగా ఉడికే కొద్దీ రొయ్యల్లో నుంచి వాటర్ అయితే వచ్చేస్తాయి. మూత పెట్టేసి సిమ్లో ఒక 10 మినిట్స్ ఉడికిచ్చేద్దాము. చూడండి బాగా వాటర్ అనేవి బాగా ఎగిరిపోయాయి రొయ్యల్లో నుంచి. రొయ్యలు అయితే మంచిగా కుక్ అయ్యాయి కదా. ఈ విధంగా అయితే మొత్తం వాటర్ అంతా ఇనికిపోయేటట్టు మంచిగా ఉడికిచ్చేసుకోవాలన్నమాట మనము. తర్వాత ఒక చిన్న పెంక పెట్టుకొని ఇవి మసాలా పొడి అండి. చెక్క, లవంగ, ఇలాచి, ఒక 5-6 మిరియాలు అన్నమాట. తర్వాత జీలకర్ర, ధనియాలు, జీలకర్ర అన్నమాట. వీటిని మంచిగా వేయించేసుకుందాము. సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. తర్వాత కొంచెం మెంతులు, ఒక 2 చిటికెళ్ళు మెంతులు అయితే కూడా వేస్తున్నాను అన్నమాట. ఇవి కూడా మంచిగా వేగాలి. మంచి ఫ్లేవర్ అయితే రిలీజ్ అవుతుందన్నమాట వేగంగానే. తర్వాత ఇవి మంచిగా వేగాయి కదండి. ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టేసుకుందాం ఇప్పుడు మనము. ఇంకా ఏ మసాలా పొడి అవసరం లేదండి. ఇదే మసాలా పొడి అన్నమాట గోంగూర రొయ్యల్లోకి. ఇంకేమీ వేయనవసరం లేదు. ఇది మనం ఇంట్లో ఫ్రెష్గా దంచుకుంటే చాలా మంచిగా ఉంటుంది. తర్వాత ఒక చిన్న బాండిల్ పెట్టేసుకొని మనకు కర్రీకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. రొయ్యల కూర కదండి, కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ అనేది. తర్వాత ఆవాలు, జీలకర్ర అన్నమాట. ఇవి కొంచెం చిటపట అన్నాక ఇందులోకి మనం ఎండుమిర్చి కూడా యాడ్ చేద్దాము. ఎండుమిర్చి వేసాను, కరివేపాకు, తర్వాత ఆనియన్స్. నేనైతే ఒక 2 చిన్న సైజు ఆనియన్స్ అయితే యాడ్ చేశాను అన్నమాట. మామూలు పెద్దదైతే ఒకటి సరిపోతుంది. చిన్నవైతే ఒక 2 ఆనియన్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి మనకి కర్రీకి. ఇది 1 కిలో రొయ్యలు అన్నమాట. మనకి రొయ్యలు అంటే ఎక్కువ క్వాంటిటీ ఏం రాదు, కొంచెమే వస్తుంది. ఈ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించేసుకుందాము. చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ యాడ్ చేస్తున్నాను కర్రీకి సరిపడా. తర్వాత పసుపు. ఇవి మంచిగా వేయించేసుకుందాము. అల్లం తెల్లగడ్డ పేస్ట్, కొంచెం కొత్తిమీర వేసి గ్రైండ్ చేశానండి. గ్రీన్ కలర్లో ఎందుకుంది అనుకోకండి. కొత్తిమీర కాడలేసి అల్లం తెల్లగడ్డ పేస్ట్లో రుబ్బాను అన్నమాట. మంచిగా ఉంటుంది. ఇవి కొంచెం వేగాక ఇందులోకి మనం పచ్చిమిరపకాయల పేస్ట్ అండి. ఇక మనం కారం ఇంకా అనేది యాడ్ చేయమన్నమాట. ఈ పచ్చిమిరపకాయల స్పైసీతోనే మనకి కర్రీ అంతా సరిపోతుంది. ఇంకెక్కడ వేయట్లేదు. మనం ఆవిగించినప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాం కదా. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలతోనే కారం అంతా సరిపోతుంది మనకి. ఇవి మంచిగా వేయించేసుకుందాము. తర్వాత మనం ఆవిగించి పెట్టుకున్నాం కదండి రొయ్యలు, అవైతే వేసేస్తున్నాను. చూడండి 1 కేజీ రొయ్యలు అంటే మనకి క్వాంటిటీ ఎంత వచ్చిందో చాలా తక్కువ వచ్చిందనమాట.
వీటిని మంచిగా మసాలా కోటేటట్టు మంచిగా తిప్పేసుకుందాము. ఇప్పుడు మనం వేసుకున్నాం కదా అల్లం తెల్లగడ్డ పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ అంతా రొయ్యలకి బాగా పట్టాలన్నమాట. ఇది బయట పెట్టిన వారం రోజులైనా చెడిపోదండి. ఎందుకంటే మనం వాటర్ అనేది ఎక్కడ యాడ్ చేయట్లేదు. చాలా మంచిగా ఉంటుంది ఈ కర్రీ అయితే. రొయ్యల గోంగూరని చాలా డిఫరెంట్ టైప్‌లో చేయొచ్చండి. ఇది ఒక రకం అన్నమాట. ఇంకొక రకం కావాలంటే నా యూట్యూబ్ ఛానెల్‌లో ఉంది. ఖచ్చితంగా చూడండి. లేకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఇప్పుడైతే నేను ఒక కట్ట గోంగూర అయితే పెట్టుకుంటున్నానన్నమాట. ఎందుకంటే పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను 1 కిలో రొయ్యలకి ఒక పెద్ద కట్ట గోంగూర అయితే యాడ్ చేశాను. ఇవి మంచిగా కుక్ అయిపోతుంది చూడండి. మనం ఎనపనవసరం లేదన్నమాట. బాగా మంచిగా మెత్తగా కుక్ అయిపోయింది గోంగూర అనేది. దీన్ని మంచిగా తిప్పేసుకుందాము. గోంగూర మొత్తం రొయ్యలకి పట్టేటట్టు మంచిగా తిప్పేసుకుందాము. మనం వాటర్ ఎక్కడ పోయిన అవసరం లేదండి. మంచిగా కుక్ అవుతుందన్నమాట. గోంగూరలో కూడా వాటర్ రిలీజ్ అవుతుంది మనకి. ఆకుకూర కదా. చూసారా ఆయిల్ అంత అనుకున్నారు. ఎక్కడ ఆయిల్ అనేది మనకి కనిపించలేదు. మొత్తం రొయ్యలు, గోంగూర అయితే మొత్తం పీల్చేసుకుందనమాట ఆయిల్ అనేది. తర్వాత ఇందాక మనం వేయించుకున్నాం కదండీ ధనియాలు, జీలకర్ర, మసాలా అనేది ఆ పౌడర్ అయితే చల్లేస్తున్నాను నేను. అసలు ఆ మసాలా పౌడర్ వేయంగానే మంచి మంచి స్మెల్స్ అయితే రిలీజ్ అవుతా ఉన్నాయన్నమాట. రొయ్యలు, గోంగూర మంచి డెడ్లీ కాంబినేషన్ అండి. మంచిగా ఉంటుందన్నమాట టేస్ట్ అయితే. మన ఛానల్‌లో రొయ్యల కర్రీ గూడా ఉంది. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఖచ్చితంగా చెక్ చేయండి. చూడండి బాగా కుక్ అయిపోయింది గదా! ఇంక మనము కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనం దింపేసుకోవడమే అన్నమాట. కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను. చూడండి ఆయిల్ అంతా సైడ్‌కి రిలీజ్ అవుతుంది గదా! కొంచెం కొంచెము. కర్రీ అయితే పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది. ఇంకా దీంట్లో వేయనవసరం లేదండి. చూడండి ఎంత మంచిగా కుక్ అయిపోయినాయో రొయ్యలనేవి. ఇప్పుడు దీనికి కాంబినేషన్‌గా మనము ఫ్లేవర్డ్ రైస్ గూడా చేస్తున్నానండి. ఆ వీడియో గూడా దీంట్లోనే వచ్చేస్తుంది. చూడండి కంటిన్యూస్‌గా. తర్వాత మనం ఇప్పుడు ఫ్లేవర్ రైస్ అయితే తయారు చేసుకుందాము. ఒక గిన్నె పెట్టేసుకొని ఇందులోకి నెయ్యి అయితే యాడ్ చేస్తున్నానండి నేను. ఒక 2 టేబుల్ స్పూన్‌లు నెయ్యి, ఒక టేబుల్ స్పూను ఆయిల్ అయితే వేసాననమాట. మొత్తం నెయ్యితోనే చేసుకోవచ్చు. కానీ ఎగుటు కొడుతుంది కదా అనేసి ఒక గెంట ఆయిల్ గూడా వేశాను నేను. తర్వాత ఇందులోకి ఈ ఆయిల్ కొంచెం మంచిగా కాగాక ఇందులోకి మనం మసాలా దినుసులనేవి యాడ్ చేసేసుకుందాము. బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా అండి. చెక్క, లవంగ, ఇలాచి అవన్నీ అయితే వేస్తున్నాను. జావిత్రి, స్టార్ ఫ్లవర్ అవన్నీ ఉంటాయి కదా మసాలా దినుసులు. అవన్నీ అయితే వేసాననమాట. ఇవి లైట్‌గా వేగనిద్దాము. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ అండి. కొంచెం వేసుకోండి. మరీ ఎక్కువ కాదు. ఫ్లేవర్డ్ రైస్ కదా! ఎక్కువ పట్టవు ఆనియన్స్ అనేవి. ఒక స్మాల్ సైజ్ ఆనియన్ అయితే వేశాను నేను దీంట్లోకి. ఇవి మంచిగా వేగాక అల్లం తెల్లగడ్డ పేస్ట్, ఈ అల్లం తెల్లగడ్డ పేస్ట్‌లో కొత్తిమీర వేసుకొని నూరుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. అంటే ఇది మనకి నిలవ ఉండడానికి కాదు. అప్పటికప్పుడుకైతేనే బావుంటుంది కొత్తిమీర వేసుకుంటే. తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేద్దాము కొంచెము. పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి డైరెక్ట్‌గా వేసేసుకోవచ్చు. నా దగ్గర పచ్చిమిరపకాయల తొక్కు మిగిలింది కాబట్టి ఆ తొక్కు అయితే వేసేస్తున్నాననమాట. ఇదొక మంచి ఫ్లేవర్ అండి. పచ్చిమిరపకాయలు తొక్కేస్తే ఫ్లేవర్డ్ రైస్‌లో మంచిగా ఉంటుంది.
ఈ మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేయించేసుకుందాము. తర్వాత పుదీనా, కరివేపాకు, ఇవి మంచిగా వేయించేసుకున్నాక ఇందులోకి మనము గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం అంటే కొంచెం గరం మసాలా అండి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. నేను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అన్నమాట. ఇది చాలా ఫ్లేవర్గా ఉంటుంది. ఈ ఈ పొడి కావాలి అంటే నేను చేసి చూపిస్తాను మీకు. ఇవి కొంచెం మంచిగా వేగాక నేనైతే ఒక 3 గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను అండి, బాస్మతి రైస్. అవి నానపెట్టుకోవాలన్నమాట 1 అవర్ ముందు. కొత్తిమీర కూడా యాడ్ చేశాను. బాస్మతి రైస్ ఒక 1 అవర్ ముందు పెట్టుకున్నాను అనమాట. 3 గ్లాసెస్. మామూలు రైస్ అయినా వేసుకోవచ్చు, బాస్మతి రైస్ అయితే కొంచెం ఫ్లేవర్గా ఉంటుంది కాబట్టి వేసాను అనమాట. నేను 3 గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి 5 గ్లాసెస్ వాటర్ అయితే పోసుకున్నాను. సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ ఇప్పుడే వేసుకోవాలండి, మళ్ళా మనకి అన్నంలోకి సరిపోకుండా ఉంటే బాగోదనమాట, చప్పగా ఉంటుంది. ఫ్లేవర్డ్ రైస్ కదా, సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోవాలి. ఇవి చూడండి బాగా మరిగిపోయాయి కదా వాటర్ అనేది. ఇప్పుడు ఇందులోకి మనం బాస్మతి రైస్ అనేవి యాడ్ చేసేసుకుందాము. ఇది బగారా రైస్ కదండి, బగారా రైస్లో మనకి గరం మసాలా అవేమి వేయరు. ఇది ఫ్లేవర్డ్ రైస్ కాబట్టి మసాలా పొడి అయితే వేసామన్నమాట. బగారా రైస్కి అయితే మనం మసాలా పొడి ఏం వేయరు అనమాట. ఓన్లీ స్పైసెస్తోనే మనకి బగారా రైస్ అనేది రెడీ అవుతుంది. ఒకసారి తిప్పేసుకుందాము కింద నుంచి పై వరకు, ఎందుకంటే అడుగున మసాలా అంతా ఉంది కదా, అంతా బాగా రైస్కి పట్టేసి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట మనకి. మూత పెట్టేసుకుందామండి, కాసేపు బాగా బాయిల్ చేద్దాము. ఒక చిన్న సైజు నిమ్మకాయ కూడా పిండేస్తున్నానండి. నిమ్మకాయ పిండితే మనకి బియ్యం బాగా పొడిలాడుతూ వైట్గా మంచిగా వస్తుందన్నమాట. రైస్ అనేది పువ్వులాగా విచ్చుకుంటుంది రైస్ అనేది మనకి. ఒకసారి తిప్పేసుకుందాం. మళ్ళా నిమ్మకాయ పిండుకున్నాం కదా. నిజంగా అండి చాలా అంటే చాలా ఫ్లేవర్గా ఉంటుంది రైస్ అయితే. చికెన్ కర్రీలో కానీ, మటన్ కర్రీలో కానీ, దేంట్లోకైనా చాలా అంటే చాలా ఫ్లేవర్గా ఉంటుందన్నమాట ఈ ఫ్లేవర్ రైస్ అయితే. వాటర్ అన్నీ ఇనిగిపోయాయి కదా, ఇప్పుడు మనము సిమ్లో దీన్ని ఒక 10 మినిట్స్ బాగా మగ్గనిచ్చేద్దాము. దమ్మిద్దాము. దమ్ అంటారు, మగ్గబెట్టడం అంటారు. ఇంతేనండి, బాగా కుక్ అయిపోయింది చూడండి. యమీ ఫ్లేవర్డ్ రైస్ కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని మనం గోంగూర రొయ్యలతో అయితే టేస్ట్ చేసేద్దాం. ఇంతేనండి, నచ్చితే ఒక చిన్న లైక్ వేసేద్దాం. నెక్స్ట్ వీడియోలో కలిసి